ఉన్నప్పుడు మనం ఆయన వైపు చూడాలి, ఆయనే సహాయము చేసేవాడు. దేవుని స్తోత్రం చెబుదాం. మనుషుల వైపు చూసినట్లయితే ఏమండి, ఇప్పుడు ఏలియా దేని వైపు చూశాడు? అయ్యా మరి ఆహారం మరి రావాలి అంటే ఎవరు పెట్టాలి? ఎక్కడ ఉన్నాడు ఆయన? కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. దేవుడే చెప్పాడు నువ్వు వాడికి వెళ్ళని. ఆయన చెప్పాడు కనుక పోషించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చేద్దాం. నిన్ను చెప్పినవాడు, నిన్ను పోషించువాడు కూడా ఆయనే, నీకు సహాయం చేయువాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం చేద్దాం. అలా బొమ్మనాడు కేరేతు వాగు దగ్గరికి ఆడున్నాడు. ఇప్పుడు ఆయన ఆహారం ఎట్టా? సహాయం ఆయనే. ఆయన ద్వారానే మనకు సహాయం కలిగిద్ది. ఎవరి ద్వారా అయినా మనకేమి కలగదు, మనుషులు తెచ్చేది కాదు. అప్పుడు దేవుడే ఏలియాకి ఏం చేశాట? ఆహారం